మేడ్చల్ మండలం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని అతి పురాతనమైనటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం అయితే అతి పురాతనమైనది, అంటే దాదాపుగా 185 సంవత్సరాల పురాతనమైన ఆలయం ఉందని అయితే మనలో చాలా మందికి కూడా తెలియదు. ఈ ఆలయంలో విగ్రహమూర్తులను ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ప్రతి సంవత్సరం ఇక్కడ కృష్ణాష్టమి రోజున ఎటువంటి విశిష్టమైన పూజలు చేస్తారు అనే విషయాలనైతే ఈ ఆలయం ప్రధాన అర్చకులను అయితే అడిగి తెలుసుకుందాం. ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి వెంకట శేషాద్రి గారు అయితే ఈరోజు మనతో ఉన్నారు. సో ఈ ఆలయం విశిష్టత ఏంటో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుని. స్వామి చెప్పండి, ముఖ్యంగా మనకి స్వామివారిని ఏ సంవత్సరంలో ప్రతిష్ఠించడం అయితే జరిగింది, అండ్ మెయిన్ దేవతామూర్తి యొక్క విశిష్టత ఏమిటి? ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము అయితే ఇరువురు అమ్మవార్లతోటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము. ఇది సుమారు ఒక 170 నుంచి 200 సంవత్సరాల పురాతనమైనటువంటి దేవాలయం. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్త వాళ్ళ పూర్వీకులు మరియు మేము అర్చకులము మా తరతరాల నుంచి వస్తూనే ఉన్నది. మేము ఇక్కడ ప్రతిష్ఠ చేసి వాళ్ళు ధర్మకర్తలుగా ఉండి అక్కడ నుంచి మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ బ్రహ్మోత్సవాలు, మరియు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సంతాన వేణుగోపాల స్వామి ప్రతీతి బాగా వారికి సంతానం కాని వాళ్ళు కానీ ఎవరైనా కూడా మొక్కుబడిగా వచ్చి వాళ్ళు చెల్లించుకొని సంతానం పొంది మొక్కుబడి సేవలుగా కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి నెలలో 2-3 సార్లు సేవల కార్యక్రమం మొక్కుబడి సేవలు చేస్తారు. మరియు విశేషంగా కార్యక్రమాలు కృష్ణాష్టమి, శ్రీరామనవమి ప్రతి పండుగను కూడా విశేషంగా ఇక్కడ జరుపుకుంటూ ఉంటాం అందరం కూడా. దాంతోపాటు ఇక్కడ పూర్వీకులు అన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు మాన్యాలు ఇచ్చినారు. అందరికి మాన్యాలు ఇస్తే ఆ మాన్యాలు కూడా అందరు పొంది వాళ్ళు కూడా బ్రహ్మోత్సవాలప్పుడు చాలా విశేషంగా అందరూ కూడా పాల్గొంటారు. భక్తి సిద్ధులతో కులం మతం భేదం లేకుండా అందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు. అందరూ కూడా పాల్గొని చాలా ఉత్సాహంగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. దాంట్లో అర్చకులు వాళ్ళ ధర్మకర్తలు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళే నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారా మనకు గ్రామ ప్రజలు కూడా అందరూ ఉత్సాహంతో పాల్గొంటూనే ఉన్నారు అందరూ కూడా ఇప్పటికి కూడా. ఓకే, అంటే మెయిన్ గర్భాలయంలో ఉన్నటువంటి మెయిన్ మూర్తి స్వయంభూ అంటారా, లేదంటే ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలే. అయితే మనకు 170-200 సంవత్సరాలు అంటారు, కానీ ఇక్కడ మనకు ధ్వజస్తంభం దగ్గర చేసినటువంటి విశేషం చూస్తున్నట్లయితే ఇది ఏకశిల అంటారు. కాకతీయ కాలం నుండి వచ్చినటువంటి శిల అంటారు. కాకపోతే మనకు తెలిసినంత వరకు అయితే ఇంతవరకే ఉన్నది. అది ఏకశిల అంటే కాకతీయ కాలం నుంచి కూడా ఉన్నాయి అన్నట్టుగా ఉంటుంది. కానీ మనకి ఇప్పుడైతే మనకు ఈ జరిగినటువంటి కాలం బట్టి నవాబులు పరిపాలించినటువంటి అప్పుడు ఇతన్ని ముత్వలిగా నిర్వహించి దేవాలయం మెయింటైన్ చేయండి అని చెప్పినప్పుడు ఆయన కూడా వాళ్ళు ఉత్సాహంతో ఆయన గోపాల్ సింగ్ అని పేరు, వీళ్ళ పూర్వీకులు అవుతుంది గోపాల్ సింగ్. ఇక్కడ మన్నార్ రంగాచార్యులు అని మా ముత్తాతగారు పూర్వీకులు వాళ్ళు ఇక్కడ వలస వచ్చారన్నట్టు. మహబూబ్ నుంచి వచ్చి ఫస్ట్ తిరుమల ఉండేవాళ్ళు. తిరుమల నుంచి మాకు ఇంటి పేరు కూడా తిరుమలనే వచ్చింది, సామవేద తిరుమలలో మేము సామవేదం పఠించేవాళ్ళం అన్నట్టు మా పూర్వీకులు. అక్కడి నుంచి మళ్ళీ మొగిలిగిద్ద అని వచ్చింది, సింగరాయకొండ అట్లా వలస వచ్చుకుంటూ కుత్బుల్లాపూర్కు మాకు మా తాతగారు వాళ్ళ తాతగారు ఒక 5 తరాల నుంచి మన్నార్ రంగాచార్యులు అని ఉన్నారు అన్నట్టు. ఆయన వచ్చిండు ఇక్కడికి. వచ్చినప్పుడు ఇక్కడ గోపాల్ సింగ్ గారు దేవాలయ నిర్మాణం చేద్దామంటే ఇంకా వీళ్ళు ఇక్కడ వచ్చారు కాబట్టి మీరే ఉండండి ప్రధాన అర్చకులుగా అని అన్నారు అన్నట్టు. అంటే వీళ్ళే ప్రతిష్టాంతం ఆయనే చేస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఉత్సవాలు అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. మాది వంశం నడుస్తున్నది. వాళ్ళు కూడా ధర్మకర్తలుగా ముత్వలిగా ఉండి మళ్ళీ ధర్మకర్తలుగా ఉండి వాళ్ళు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు అన్నట్టు. ఇక్కడ డబ్బుకు ప్రాధాన్యత లేకుండా
భక్తికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే. అదేవిధంగా మనకి ఏంటంటే మెయిన్ గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తి మీద పాదాల మీద మనకి సూర్యకిరణాలు పడతాయని చెప్తున్నారు బ్రహ్మోత్సవాలప్పుడు. అది ఎంతవరకు నిజం అంటారు? నిజమే, కనిపించేది అందరికి. దాని నిజము అబద్ధమే ఉంటుంది. అంటే ఏ కాలంలో కనిపిస్తుంటాయి అంటే మనకి? బ్రహ్మోత్సవాలప్పుడు. మనకు స్వామి రథోత్సవం నుంచి దిగి గుళ్ళోకి రాగానే సూర్యకిరణాలు ఆ స్వామి పైన పడతాయి. ఖచ్చితంగా అంటే అప్పుడు మీరు వచ్చి చూడవచ్చు. మాఘమాసాలు ఉంటాయి, పౌర్ణమి నాడు కళ్యాణం అవుతుంది. అక్కడి నుంచి 2 రోజులకు రథోత్సవం ఉంటుంది. అప్పుడు స్వామిని రథోత్సవం నుంచి ఎదుర్కొని వచ్చిన తర్వాత చూస్తే కిరణాలు పడతాయి. అంటే మేము ఇక్కడ విన్నదాని ప్రకారం ఏంటంటే సంతాన వేణుగోపాల స్వామి ముఖ్యం అంటున్నారు. ఇది వరకు ఇక్కడ అంటే ఒక బావి ఉండేది, బావి ద్వారా చేదడం అలాంటి పద్ధతి అయితే ఉండేదని అయితే విన్నాం. సో అది ఎంతవరకు నిజం అంటారు? అసలు దాని తాలూకా చరిత్ర ఏంటంటారు? ప్రతి ఒక్క పురాతన దేవాలయంలో అంటే ఇప్పుడంటే బోర్లు అవి ఉన్నాయి, కానీ మనకు పురాతన దేవాలయంలో చూసుకున్నట్లయితే ఒక చేదబావి ఉండేది. దాని ద్వారా నీళ్ళతోటి స్వామికి కైంకర్యాలు జరిగేది. అంటే ఒక బావి అనేది ఖచ్చితంగా ఉండేది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాకుండా. అయితే ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామిగా ప్రఖ్యాతి చెందినటువంటి మా ఈ దేవాలయంలో మేము చిన్న ఉన్నప్పుడు చూస్తున్నప్పటి నుంచి గతంలో ఉన్నటువంటి కూడా ఇక్కడ ఒడివట్టే కార్యక్రమం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కడ లేనటువంటి ఒక కూర్మం ఉంటుంది. ఇక్కడ స్వామి ముందు ఉన్నటువంటి ఆ కూర్మంలో ఉంటుంది. ఆ కూర్మంలో ఎవరైతే సంతానం కావాలని కోరుకునేటువంటి అమ్మాయి, అంటే ఇప్పుడంటే సైన్స్ ప్రకారంగా అన్ని రకరకాలుగా ఉన్నాయి, కానీ అప్పుడు పూర్వం కేవలం దైవాన్ని మాత్రమే నమ్ముకొని సత్సంతానాన్ని పొందేవాళ్ళు. ఇప్పుడు సంతానానికి తేడా ఉంటుంది, సత్సంతానానికి తేడా ఉంటుంది. ఆ రకంగా స్వామిని వేడుకునేటువంటి ఆ యొక్క క్రమంలో ఈ బావిలో స్నానం ఆచరించి నిష్టగా 2 బొటన వేళ్ళు ఆ కూర్మం దగ్గర పెట్టి అటు తర్వాత తదేకంగా ఆ స్వామిని ధ్యానం చేస్తూ ఆ అమ్మాయి ఉన్నట్లయితే ఒక అరగంట గంట తర్వాత స్వామిలో ఐక్యమైపోయినటువంటి ఒక భావన కలిగిన తర్వాత ఆ 2 బొటన వేళ్ళు ఇలా ఆ కూర్మం చుట్టూ తిరిగిన తర్వాత ఆ అమ్మాయి ఒక రకమైనటువంటి ఆనందానికి, ఒక ఉత్తేజానికి లోనయ్యేది అన్నట్టు మేము చూసినాయి. అంటే కొందరు ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఏడుస్తూ ఉండడం అంటే అక్కడికి అమ్మాయికి సంతాన యోగ్యత లేదు అని ఒక రకమైనటువంటి సూచన అని. అది కాకుండా ఒక అమ్మాయి ఇలా 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 ఊపుతూ అంటే జోల పాడుతున్నట్టుగా చేసినట్లయితే ఆమెకు సంతానం కలుగుతుంది అన్నట్టుగా ఈ రకమైనటువంటి తార్కాణాలతోటి సంతానం కలిగినటువంటి వాళ్ళు ఈ దేవాలయంలో ఒడి కార్యక్రమం బట్టి కోకొల్లలుగా ఉన్నారు పూర్వం నుంచి కూడా. అంటే సైన్స్ డెవలప్మెంట్ కానప్పటి నుంచి కూడా ఈ యొక్క దేవాలయంలో ఒడిబట్టే కార్యక్రమం ద్వారా సంతానాన్ని పొందినటువంటి దంపతులు ఎంతోమంది ఉన్నారు. అది సంతాన వేణుగోపాల స్వామిగా మా యొక్క దేవాలయం ప్రఖ్యాతి చెందినటువంటి విషయం. మంగళం నీ పేరేంటి? హేమశ్రీ. నువ్వేం వేషం వేసుకున్నావు? రాధా. నీకు రాధ గురించి ఏం తెలుసా? ఏమైనా నేర్చుకున్నావా రాధ గురించి? ఎవ్రీ ఇయర్ వేస్తావా నువ్వు వేషం? ఎవ్రీ ఇయర్ వేస్తావా? ఎవ్రీ ఇయర్ రాధ వేషం వేస్తుంటావా? మరి నీ కృష్ణుడేడి? నీ బుడ్డి కృష్ణుడిని తీసుకునిరా, చూస్తాం మేము. మీ ఇద్దరిని ఎవరు రెడీ చేశారు మరి? పిన్ని మమ్మీ రెడీ చేశారా? నీకు ఇష్టమా రాధవేషం వేసుకోవటం? ఓకే. నీకు కృష్ణుడి గురించి ఏమైనా పద్యాలు వచ్చా? శ్లోకం వచ్చా? పాడు. జయ జనతన కృష్ణ రాధికాపతే జనన పాడు పాడు. గౌతమ కృష్ణ రూపి ఆగతే నయన కృష్ణ జననూదన
వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారు కదండి, ఎంతో విశిష్టమైన చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం అయితే కూడా సంతానం లేని వాళ్ళకి కూడా సంతానాన్ని ప్రాప్తి చెందించే ఆలయంగానైతే చాలా విశిష్టత అయితే ఉంది. ముఖ్యంగా అయితే సంతాన వేణుగోపాల స్వామిగా ఈ స్వామివారు ఎంతో ప్రాముఖ్యత చెందారు. కాబట్టి మీలో ఎవరైనా ఇటువంటి దోషాలు ఉన్నా కూడా మనకి ఇక్కడ కుత్బల్లాపూర్లోని ఈ స్వామివారి ఆలయం ఉంది. తప్పకుండా ఈ పురాతనమైన ఆలయాన్ని సందర్శించుకోండి. కాబట్టి ఇలాంటి మరిన్ని పురాతనమైన ఆలయాల స్టోరీతో మళ్ళీ కలుద్దాం. కెమెరామ్యాన్ డానియల్తో కీర్తి, సైనింగ్ ఆఫ్.